పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు ఇంకా పాగా వేశారు. ఎర్రవల్లి గ్రామంలో తిష్ట వేశారు స్థానికేతర టీడీపీ నాయకులు. ఇదే గ్రామంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి సోదరుడు లక్ష్మీరెడ్డి కూడా ఉదయం నుంచి మకాం వేశాడు. పోలింగ్ కేంద్రాల వద్ద వందలాది మంది అనుచరులతో పహారా కాస్తున్నారు. పుత్తా లక్ష్మీరెడ్డి రిగ్గింగ్కు పాల్పడుతున్నాడని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పారు. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇప్పటికీ ఎర్రవల్లి గ్రామంలోనే పుత్తా లక్ష్మీరెడ్డి ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జమ్మలమడుగు నుంచి పెద్ద సంఖ్యలో పులివెందులకు చేరుకొని ఓటర్లు బదులుగా వారు ఓట్లు వేశారు. ఓటర్ స్లిప్లన్నీ తీసుకొని దీనికి సంబంధించి కూడా పుత్తా లక్ష్మీరెడ్డి అలాగే పుత్తా చైతన్యరెడ్డి వీరందరూ కూడా అక్కడే ఉండి దీనంతా మానిటరింగ్ చేస్తూ కూడా ఎక్కడికెక్కడ రిగ్గింగ్కు వత్తాసు పలికినట్టుగా తెలుస్తోంది, రిగ్గింగ్ని ప్రోత్సహించినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? పూర్తి స్థాయిలో పులివెందుల మండలంలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలో పూర్తి స్థాయి తెలుగుదేశం పార్టీ బూత్ క్యాప్చర్స్ చేసి రిగ్గింగ్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే పులివెందులకు సంబంధించిన తెలుగుదేశం నాయకులకు కానీ ఇతర ఏ నాయకులకి సంబంధం లేకుండా ఇతర నియోజకవర్గాల నుంచి జమ్మలమడుగు, కమలాపురము, అదేవిధంగా వేంపల్లికి సంబంధించి అనంతపురం నుంచి కూడా కొంతమంది వచ్చి ఇక్కడ రిగ్గింగ్ పాల్పడినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా చాలా మంది లీడర్స్ మంత్రి సవితతో సహా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఆదినారాయణ రెడ్డి కానీ బీటెక్ రవి కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ గ్రామాల్లోనే తిష్ట వేసి బయటకు రాకుండా ఏదైతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి వందలాది మంది ఏదైతే టీడీపీ మూకలు ఉన్నారో వాళ్ళందరితో దొంగ ఓట్లు వేయించడం కానీ బూత్ క్యాప్చరింగ్స్ చేస్తూ ఏజెంట్లను లోపలికి పోనీయకుండా చేస్తున్న పరిస్థితి అవుతుంది. మనం విజువల్స్ లో చూస్తున్నట్టు ఏదైతే కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి సోదరుడు లక్ష్మీరెడ్డి ఉన్నారు, ఆయన ఎర్రబల్లి గ్రామంలో పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి కూడా అక్కడే తిష్ట వేసి ఏదైతే రిగ్గింగ్ పాల్పడటం కానీ వాళ్ళ అనుచరులందరినీ కూడా దొంగ ఓటింగ్లకు పంపించడం కానీ జరిగిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అసలు ఎవరిని కూడా వాళ్ళందరూ కూడా బూత్ క్యాప్చర్ చేసి ఎవరిని అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లను కానీ ఇతరులను ఎవరిని కూడా లోపలికి పోనీయకుండా ఓటర్లను కూడా లోపలికి పోనీయకుండా వాళ్ళే ఓట్లు వేసుకున్నారనే ఆరోపణలు అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా అసలు ఎవరెవరు దొంగ ఓట్లు ఉన్నారో దాన్ని అంతా బయట పెట్టాలని చెప్పేసి కూడా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే ఇట్లా ప్రతి ఒక్క గ్రామాన్ని పంచుకొని 15 పోలింగ్ బూత్లు ఉంటాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్ ని గ్రామాల వారీగా పంచుకొని ఆ పోలింగ్ బూతుల్లో జమ్మలమడుగు కొంతమంది, అదేవిధంగా నల్లపరెడ్డిపల్లి కానీ నల్లగొండపల్లి కానీ వీటన్నిటిని కూడా జమ్మలమడుగుకు సంబంధించినటువంటి భూపేష్ ఆధ్వర్యంలో ఏదైతే అక్కడ కూడా ఈ బూత్ క్యాప్చరింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓటర్ల స్లిప్పులు పంపిణీ దొంగ ఓట్లు వేయించే దగ్గర ఏదైతే భూపేష్ రెడ్డి పిఏ స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి, ఆయన కూడా అక్కడే ఉన్నట్టుగా ఏదైతే విజువల్స్ లో కూడా కనిపించినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. సో ఇదంతా మొత్తం కూడా వాళ్ళు బాహాటంగా అధికారంలో ఉన్నామని చెప్పేసి పూర్తి స్థాయిలో ఈ దొంగ రిగ్గింగ్ కి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది, దొంగ ఓట్లు వేయించినటువంటి పరిస్థితి ఉంది. మనం ఉదయం నుంచి చూస్తున్నాము అనేక పోలింగ్ కేంద్రాల దగ్గర ఏదైతే గవర్నమెంట్ పరంగా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ అఫీషియల్ గా రిలీజ్ చేసినటువంటి ఫొటోస్ లో కూడా ఏదైతే ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లు క్లియర్ గా కనిపిస్తున్నారు. ఏదైతే జమ్మలమడుగు మార్కెట్ యార్డు చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్నటువంటి మల్లి గాని ఇతర వేంపల్లికి సంబంధించినటువంటి నరేష్ గాని ఇట్లా చాలా మంది నాయకులు, అదేవిధంగా పెద్దచెప్పల్లి కమలాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అక్కడ శివాలయం చైర్మన్ గాని వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఐడెంటిఫై చేస్తారు. అంటే మొత్తం కూడా కొంతమంది అయితే ఆ ఫొటోస్ లో మొక్కలు కూడా దాచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఐడెంటిఫై కాకుండా దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు కాబట్టి సరే ఇట్లాంటివన్నీ కూడా అఫీషియల్ గా వాళ్ళు రిలీజ్ చేసిన ఫొటోస్ లోనే బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా గమనించినట్లయితే పూర్తి స్థాయిలో 15 పోలింగ్ కేంద్రాలు మొత్తం కూడా క్యాప్చర్ చేశారు. ఏజెంట్లను లోపలికి రానిలేదు, ఓటర్లను లోపలికి రానిలేదు, వాళ్లే ఓటు వేసుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా ఇక్కడ కనిపించింది. ఇదే అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీసుకువెళ్లింది. దొంగ ఓట్ల ఏదైతే ఆధారాలతో సహా ఫొటోస్ లో కనిపించినాయి కానీ విజువల్స్ లో కనిపించినటువంటి ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు స్పష్టంగా మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లను కూడా బూతుల్లోకి వెళ్లనినటువంటి పరిస్థితితో ఇండిపెండెంట్లు వెళ్లి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఓకి కంప్లైంట్ చేశారు. ఏజెంట్లు, మహిళా ఏజెంట్లను కూడా లోపలికి వెళ్ళనీయకపోవడంతో వాళ్ళు కూడా ఆర్ఓకి వెళ్లి మమ్మల్ని అసలు లోపలికి రానిలేదు, మా ఏదైతే ఏజెంట్ ఫారాలను కూడా కొంతమంది తీసుకొని చించేశారు అని
చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఫిర్యాదులు చేశారు. అనేకమైనటువంటి ఫిర్యాదులు ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు మీద, ఇక్కడ అరాచకం మీద ఫిర్యాదులు వెళ్ళాయి. అయితే వీటన్నిటిని గమనించి మరి ఎన్నికల కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? వాళ్ళు ఫ్రెష్ గా పోలింగ్ జరగాలి, కేంద్ర బలగాలతో పోలింగ్ జరగాలి, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి తతంగం మీద అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సిద్ధు. ఓకే శ్రీనివాస్.